హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునంద కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు సాటర్డే బ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను. సాటర్డే మేము షాపింగ్కి వెళ్ళాము అండ్ ఇంకా సినిమా చూసుకొని అక్కడే అంటే డిన్నర్ చేసేసి సినిమాకి వెళ్ళిపోయాం అనమాట. సో పీవీఆర్ మాల్లో కార్తికేయ మూవీకి వెళ్ళాము. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఆ వెళ్ళే వ్యూలో నేను మీకు ఈ వ్యూ అంతా అండ్ థియేటర్ని చూపిస్తాను. బట్ షాపింగ్ మాల్ అయితే నేను బట్టలు తీసుకున్న షాప్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి వీడియో తీసేదానికి. సో ఇంకా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు వాచ్ చేస్తూ ఉండండి, ఓకే. సో ఈ గ్రీన్ బస్సును చూసారా, ఇది ఎలక్ట్రికల్ బస్ అంట. ఎక్కడ అంటే మన లోకల్లో తిరుగుతూ ఉంటుంది, ఎయిర్పోర్ట్ దాకా వెళ్తుంది. కొన్ని స్టేజెస్లో అవుతుంది, అంటే ఎలక్ట్రికల్ బస్ అని చెప్పారు మా హస్బెండ్. నేను ఫస్ట్ టైం అంటే ఉన్నాయేమో కానీ నేను ఎప్పుడు పెద్దగా బయటకు వెళ్ళను. కానీ ఈరోజు ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడిన దగ్గర నాకు కనిపించింది అనమాట ఎలక్ట్రికల్ బస్. చాలా చాలా బాగుంది, గ్రీన్గా చాలా బాగుంది అనమాట. మొత్తం మిర్రర్స్తో వచ్చింది, లోపల టీవీ కూడా ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ మూవీకి వెళ్ళిన దగ్గర ఫుడ్ కోర్ట్లో మేము ఫుడ్ తినడానికి అక్కడ కూర్చున్నప్పుడు ఇట్లా నేను వీడియో తీస్తూ ఉంటే ఈ వీడియో అంతా కూడా ఇలా పింక్గా అయిపోయింది. చాలా ఫన్నీగా అనిపించింది నాకు. మరి ఎందుకు అలా అయిందనేది నాకు అర్థమే కాలేదు. మొత్తం వీడియో తీసినంతసేపు ఇట్లా పింక్గా అయిపోయింది. మళ్ళీ కొంచెంసేపటి తర్వాత మళ్ళీ వీడియో తీస్తే ఇక్కడ మళ్ళీ మామూలుగా వైట్గా వచ్చింది, కానీ మళ్ళీ ఫస్ట్ వీడియో తీసినప్పుడు మాత్రం ఇలా పింకిష్గా వచ్చింది. చాలా చాలా బాగుందన్నమాట, కలర్ కూడా నాకు భలే నచ్చింది. సో ఈ వీడియోస్ చూడండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను వాయిస్ ఇస్తున్నాను, సో కంటిన్యూగా వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి మేము పిజ్జా తిన్నాము అండ్ పిల్లలు వచ్చేసి పిజ్జా అండ్ ఆలు స్లైస్ తిన్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు మేము తినేసి థియేటర్కి వెళ్తున్నాము సినిమా చూడటానికి. అక్కడ చాలా టైం, దాదాపు 1 అవర్ ముందు వెళ్ళాల్సి వచ్చింది పిల్లలు బట్టలు తీసుకోవటం వల్ల. ఇంకా 1 అవర్ వెయిటింగ్, అబ్బా నరకం అనిపించింది పిల్లలతో అయితే మాత్రం. ఎందుకంటే మామూలుగా వెళ్ళామా సినిమా చూసామా అంటే ఓకే, కానీ 1 అవర్ వెయిట్ చేసి సినిమా చూడాలంటే మాత్రం అది చాలా చాలా నరకం అనమాట. అందులో ఈ మంకీలను తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది 4 AM బిర్యానీ అనమాట. ఇక్కడ 4 AM బిర్యానీ అని 4 o'clockకి చేస్తారు. సో మా హస్బెండ్ని మేము సినిమా నుంచి వచ్చేసరికి 2 అయింది. సో తను వెయిట్ చేసి 4 o'clockకి ఈ బిర్యానీ తీసుకొచ్చి తిన్నాము. అయితే చాలా చాలా బాగుంది. ఇది నేను తినేది అయితే చికెన్, మా హస్బెండ్ అయితే మటన్ బిర్యానీ తిన్నారు. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు కూడా నచ్చింది. బట్ లేట్ నైట్ తినటం అనేది కరెక్ట్ కాదు, సో కొంచెం ఇబ్బంది అయింది. టేస్ట్ అయితే సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టినాను, బట్ కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.